గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి కవిత అన్నమాట 10 ఏళ్లలో నా భర్త పేరేంటో తెలియదు, ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, స్వయంగా ఇంటల్లుడి ఫోనే ట్యాప్ చేశారని కవితనే అంటోంది కదా అనే మాట కాంగ్రెస్ కూడా చెప్తోంది. కవిత గారు మోరల్గా, లీగల్గా తన యొక్క మాటకి వాల్యూ లేదు. ఆమె గురించి ఇంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మనం 10-12 సంవత్సరాలు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఎంపీగా ఉండి, ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని అధికారం పోయిన సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇవన్నీ గుర్తొస్తున్నాయా? సమానం చెప్పాలా? ఎవరు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు? రేవంత్ రెడ్డి గారి మాటలు, కాంగ్రెస్ మాటలు ఆమె నోటితో వస్తున్నాయి. కాబట్టి పెద్ద ఆమె మాటకు విలువ లేదు. షీ లాస్ట్ హర్ ఇండివిజువాలిటీ. ఆమె వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. కాబట్టి పెద్ద తన గురించి మేము పెద్ద సీరియస్ కూడా తీసుకోవట్లేము. ఏమన్నా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏదైనా అర్థంగా కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్లో కొంచెం అది కనబడుతుంది తప్ప ఒక హంగామా హల్చల్ ఏమవుతుంది కానీ వాస్తవాలు తెలుస్తాయి కదా ప్రజలకైతే. కొంచెం ఆలస్యమైనా సరే తెలుస్తాయి. కాబట్టి సామర్థ్యం ఉంది మనకి నిజము గడప దాటలో కూడా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. కాబట్టి ఇది సార్ రాజకీయంగా ఉంటే ఎదుర్కొంటాం. కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నో చాలా చూసిండు. ఆయనకు అపారమైన అనుభవం ఉంది, మంచి టీం ఉన్నది, మంచి సత్తా ఉన్నటువంటి నాయకత్వం ఉంది మాకు. కాబట్టి ఇవన్నీ భయపడేకి, ఇవన్నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేటువంటి నాయకుడు మా నాయకుడు కాదు, పార్టీ మాది కాదు. అండ్ మీరు భయపడతారా? ఎందుకు భయపడతామని మేము? మా నాయకుడు మంత గట్టిగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు మాకెందుకు భయం? ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం మేము. మాకేం భయం? అపోజిషన్లో ఫుల్ బాగా పనిచేస్తున్నాం ఇప్పుడు. ఇంకా మేము రూలింగ్లో సరే పని లేకుండా ఇప్పుడు ఎక్కువ పని ఉంది మాకు. మంచి ఫుల్ యాక్టివ్గా పనిచేస్తున్నాం. అదే కవిత మీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, ల్యాండ్ కబ్జా ఆరోపణలు. కవిత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు కూడా కవితక్క అని మా ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్తో పాటుగా శంబీపూర్ రాజు అక్కడ 300 ఎకరాలకి సంబంధించి కబ్జా చేసిండ్రు. మీరు తనకి వాటా అనేది ఇస్తున్నారు, కవితకి ఈ మధ్యన వాటా ఇవ్వలేదు కాబట్టి తను మాట్లాడుతుంది అనేది. ఏమో నేను ఇప్పుడు ఇలా మీరు చెప్తున్నట్టు కవిత గారు ఏంటంటే చెప్తున్నది, ఎక్కడ వెళ్తే అక్కడ దట్స్ వాట్ ఆ మోడస్ ఆపరెండి ఏంటంటే ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఆ నాయకుడిని బట్టి బురద తలాలి. దట్స్ వై షీ లాస్ట్ హర్ ఇండివిజువాలిటీ. అందుకే చెప్తున్నా, తన ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమెకి లీగల్గా, మోరల్గా ఆమె మాటకి వాల్యూ లేదు ఈరోజు. కాబట్టి సరే ప్రతి దగ్గర ఏ నియోజకవర్గం పోతే ఆ ఎమ్మెల్యేని, ఏ ప్రాంతం పోతే అక్కడ ప్రముఖ నాయకుని మీద బురదల్లి రావాలి, మీడియాలు ఉండాలి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేసినట్టు చేయించినట్టు కనపడుతుంది, ఆయన స్టైల్లో కనపడుతుంది. కాబట్టి పెద్ద సీరియస్గా ప్రజలు తీసుకుంటారు నేను అనుకోవట్లేదు. మేము కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఇప్పుడు 300 ఎకరాలు హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో అంటే మోస్ట్ ప్రామిసింగ్ ప్లేస్ అనేది అవుతుంది. కాబట్టి ఒక 1000 ఎకరాలు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయా మీ దగ్గర? 1000 కోట్ల 300 ఎకరాలు ఇంటూ చూడండి, ఒక ఎకరానికి కనీసం 3 కోట్లు అట్లా పెట్టుకున్నా కానీ. ఇప్పుడున్నటువంటి అంటే సిస్టంలో మనకు ఉన్నటువంటి మన దేశంలో ఏ ఆస్తిని, ఏ డబ్బును మనం దాచిపెట్టలేము, మనం కనబడకుండా పెట్టుకోలేము. అన్నీ కూడా ట్రాన్స్పరెంటే ఉంటాయి, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటాయి, అన్నీ ఓపెనే ఉంటాయి. అఫిడవిట్స్, మా ఎలక్షన్ అఫిడవిట్సే ఉంటాయి, బినామీ ఉంటే కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి అలిగేషన్స్ అనేది అంటే బేస్లెస్ అలిగేషన్స్, అది దానికి తోడు చెప్పినా కదా వాళ్ళకి వాల్యూ లేదు, మోరల్ అండ్ ఇల్లీగల్ వాల్యూ లేదు. కాబట్టి మరి ఇదే వివేకానంద్ మరి టీఆర్ఎస్ ఉన్న రోజు మంచోడే కానీ ఇప్పుడు నువ్వు వేరే పార్టీ వెనక చెడ్డోడు అవుతాడా, కబ్జాదారుడు అవుతాడా? కాబట్టి ఇవన్నీ జస్ట్ మాట్లాడుకోవడానికి, అలిగేట్ చేయడానికి పనికొస్తాయి తప్ప వాస్తవం అల్టిమేట్గా నేనేమంటాను, దట్స్ వాట్ ఫస్ట్ నుండి చెప్తాను. అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రజల ముందు మనం నిజంగానే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నామా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నామా అనేది ప్రజలు గుర్తుపడతారు. మనం డెడికేటెడ్ ఉన్నామా, కమిటెడ్ ఉన్నామా లేదా అనేది ప్రతి అబ్జర్వేషన్లో, ప్రతి మూమెంట్లో గుర్తుపడతారు. కాబట్టి మనకు అంత అవేర్నెస్ ఉన్నటువంటి మన సమాజంలో, మన యొక్క ప్రాంతంలో, ముఖ్యంగా మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరు ఏంది అనేది గుర్తుపట్టేస్తారు, గుర్తుపట్టగలుగుతారు, అంటే జస్టిఫై చేసుకోగలుగుతారు. కాబట్టి ఇంతున్న తర్వాత మనం ప్రజలకి మనం వీఆర్ ఆన్సర్ టు ద పీపుల్, నాట్ టు ఎనీవన్ ఎల్స్ హూ కెన్ వస్తుంటారు, పోతూ అలిగేట్ చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అట్లా చాలా ఉంటాయి.
కాబట్టి అవన్నీ పెద్ద చాలా ఉంటాయి. ఎందుకంటే 3 సార్లు మీరు ఎమ్మెల్యే హ్యాట్రిక్ వరుసగా కొట్టిండ్రు అంటే ఇప్పటికి 13 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు అంటే ఆబ్వియస్గా వస్తూనే ఉంటాయి కదా. 100% వస్తాయి. రాకపోతేనే తప్పు, వస్తాయి మంచిది, సరిదిద్దుకోవచ్చు. మనం ఏమైనా వాస్తవమా కాదని గ్రహించవచ్చు. వాస్తవం ఎంత ఉందో కొన్నిసార్లు మనకి మంచి దీంట్లో ఏముంటుందంటే డెమోక్రటిక్ సిస్టంలో మనకి నిజంగానే ఏదైనా అలిగేషన్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి తెలియకుండా తప్పులు జరగచ్చు. కాబట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటాం. మీ అనుచరులు, మీ కార్యకర్తలు, ఎనీథింగ్ మన మాటల్లో దొరలవచ్చు, మన ఒక పనిలో చేయొచ్చు, కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం వహించవచ్చు, ఒక్కోసారి మనం దాన్ని ఉదాసీనతంగా ఉండే తర్వాత చూద్దాంలే అనుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని ఒక వర్క్ ఉంటుంది మా దగ్గర. మాకు యాక్చువల్లీ ఒక జూనియర్ కాలేజ్కి బిల్డింగ్ లేదు మా దగ్గర. పదే ఆపోజిషన్ నిజంగానే కాలేజ్కి బిల్డింగ్ లేదని చెప్పేసి నేను కేసీఆర్ దగ్గర 2016లో సరే ఇట్లా ప్రాబ్లం అవుతుంటే అప్పుడు ల్యాండ్ ఇచ్చేసిండు. కొన్నిసార్లు అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా నిర్మాణాత్మక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ ఆరోపణలు వస్తే మంచిది. ఇది మనము వీ కెన్ స్టడీ ఇంటూ ఇట్, గెట్ ఇంటూ ఇట్ అండ్ వీ కెన్ డూ బెటర్. చేసుకోవచ్చు కదా. ఇట్ కమ్స్ టు ప్రజలు అరే నీళ్ళే వస్తలేవు అని చెప్తారు. మనం మామూలుగా వీడియో చూస్తూ ఉంటే కూడా పలానా ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది, పలానా ఇక్కడ ఈ సమస్య ఉంది, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేడు అని చెప్పేసి వస్తుంటాయి పేపర్లలో కానీ, ఛానల్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానివ్వండి. డెఫినెట్లీ వీ షుడ్ అంటే వినాలి, చూడాలి, గమనించి దాన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అలిగేషన్స్ అనేది ఖచ్చితంగా మేము దాన్ని కూడా చాలా నేర్చుకున్నాం. అసలు కేసీఆర్ గారు అయితే నాకు డిగ్రీ కాలేజ్ నాకు చాలా బాగా గుర్తుంది. లాస్ట్ 2021-22లో నేను జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గురించి పోయి వొకేషనల్ కాలేజ్ బిల్డింగ్ రెండంటే నేను ఏం చేసిన, ఐ వాంట్ టు డూ సంథింగ్. నేను ఎప్పటి నుంచో ఉన్న మా ఫాదర్తో ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో వచ్చిన ఆయన కూడా చాలా బాగా పనిచేసి ఆయన పేరు మీద ఉండాలని చెప్పేసి కోరికుండే, స్కూల్ కట్టాలని కోరికుండే నాకు. కాకపోతే వొకేషనల్ కాలేజ్ వచ్చింది, అప్పుడే ల్యాండ్ ఉన్నది, నేను వారి పేరు మీద కట్టే ఇప్పుడు మేము ఈ కన్స్ట్రక్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ కెన్ మనం మెమొరీగా పేరు పెట్టుకోవచ్చు. మా ఫాదర్ పేరు నేను వొకేషనల్ జూనియర్ కాలేజ్ కట్టుకున్నాను నేను. ఇప్పుడు అది రన్ అవుతుందా? ఓపెన్ అయిపోయింది, 4 years అయిపోయింది. ఓకే. గవర్నమెంట్ కేఎం పాండు మెమోరియల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని చెప్పి కుత్బుల్లాపూర్లో జూనియర్ కాలేజ్ వీళ్ళు పక్కకే ఉంటుంది. దాని తర్వాత పెద్ద సార్ అయితే నీకు పిలిచి వివేక్ నీకు డిగ్రీ కాలేజ్ లేదు కదా అని అడిగాను నన్ను. అవును సార్ అంటే, అరే అక్కడ పెద్ద ప్రాంతమే అవసరం అని చెప్పేసి అంటే అక్కడ డిమాండ్ ఉంది అని చెప్పేసి నేను అడగకుండా ఇచ్చేసి నాకైతే లెటర్ కూడా లేకుండా ఆ రోజు నా చేత. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. కేసీఆర్ గారు చెప్తారు చాలామంది, ఇస్తే పెద్ద చేయి అసలు అది దానికి అసలు తిరుగుండదు అసలు. ఆ రోజు ఒకటే రోజు నాకు జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చిండు, వొకేషనల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు, కొత్త డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చిండు. మెడికల్ కాలేజ్ ఏమైందంటే మళ్ళీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా పెట్టాడ బాగుంటుందని చెప్పి అడ్వైజ్ ఇచ్చింది తను. కాబట్టి అట్లా ప్రజలలో ఏం అవసరం ఉన్నది, ప్రజల నుంచి వచ్చే డిమాండ్స్, ప్రజల సమస్యలు, మన పైన వచ్చేటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా మనం సీరియస్గా మనసు మీద తీసుకుంటే మనం పని చేయలేము. ఇక అది కూడా ఉన్నది. ఇప్పుడు మనం కేసీఆర్ కానీ కేటీఆర్ వస్తే మాకే బాగా అనిపిస్తుంది, ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటారు, ఈ రకమైన ఎలిగేషన్స్ మేము దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం. కాబట్టి బట్ ఏది తీసుకోవడం అల్టిమేట్గా ప్రజలకు పని చేసుకుంటే అల్టిమేట్ ప్రజలకు వీఆర్ ఆన్సరబుల్ టు పీపుల్ కాబట్టి వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు కదా వాళ్ళు మళ్ళీ 100%. కాబట్టి ఈ ఎలిగేషన్స్, ఈ ఆరోపణలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి పెద్దవాళ్ళు వచ్చి బురద వెళ్ళినప్పుడు దానికి మనం సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక్కోసారి మేమైతే ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం ఇదే క్లారిఫికేషన్స్, ఇక్కడ క్లారిఫికేషన్ చేయలేని అయితే ఎవరు వచ్చిపోయిన తర్వాత మాట్లాడాలంటే అసలు ఆ సబ్జెక్టే మాట్లాడాలి. ఎందుకంటే ఎవరు దాన్ని పట్టించుకోలేదు, మనం పట్టించుకొని చెప్పడం ఏంటి దానికి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే అవతల ఎలిగేషన్ చేసిన కంటే మనమే దాన్ని పెద్దది చేస్తాం. ఓకే. కాబట్టి సో దేర్ ఈస్ నథింగ్ టు డిస్కస్ ఆర్ టాక్ అబౌట్ ఇట్. ఏం లేదు కదా, ఓకే, ఏం లేదు కదా అని.